ఓకే. సో, ఈ వీడియోలో నేనేం చేస్తానంటే, ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్‌కి ఏ విధంగా నావిగేట్ అవుతాం. సో, ఏ విధంగా ఆ అప్రోచ్ ఎలా అవుతదని నేర్చుకుంటాం. అయితే ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర లాగిన్ స్క్రీన్ ఒక్కటే ఉంది. బట్ అదర్ స్క్రీన్ నేను డిజైన్ చేయాలి. సైన్ అప్, ఫర్గట్ పాస్వర్డ్, డాష్‌బోర్డ్. ఎప్పుడైతే లాగిన్ సక్సెస్‌ఫుల్ అయిందో నేను డాష్‌బోర్డ్‌కెళ్ళాలి. లేదు లాగిన్ లేదు, నాకు అకౌంట్ లాగిన్ అవ్వలేదు, అంటే అకౌంట్ క్రియేట్ అవ్వలేదంటే సైన్ అప్‌కెళ్తాను లాగిన్ నుంచి. ఓకే. లాగిన్‌లో ఏదైనా యూజర్ నేమ్, పాస్వర్డ్ మరిచిపోతే నేను ఫర్గట్ పాస్వర్డ్‌కెళ్తా. సో, ఎవ్రీథింగ్ ఈదర్ సైన్ అప్ సక్సెస్ అయినా, లాగిన్ సక్సెస్ అయినా నేను డాష్‌బోర్డ్‌కెళ్ళాలి. ఆ డాష్‌బోర్డ్‌లో ఒక బటన్ పెడతా లాగౌట్. లాగౌట్ కొట్టగానే మళ్ళీ అగైన్ లాగిన్‌కెళ్ళాలి. ఈ అప్రోచ్ అనేది నేను నావిగేషన్ ద్వారా ఏ విధంగా చేస్తానో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. దానికోసం నేనేంటంటే ఒక్కొక్క పేజ్ క్రియేట్ చేస్తాను. ఓకే. సో, రియాక్ట్ సైన్ అప్ పేజ్, షార్ట్‌కట్ అలాగే ఫర్గాట్ పాస్వర్డ్, forgot password, and other one is dashboard. డాష్‌బోర్డ్ ఇంకేం అంతే అయిపోయింది కదా! సో, ఇలా 4 పేజెస్ అన్ని క్రియేట్ చేశాను. డాష్‌బోర్డ్, ఫర్గాట్, లాగిన్, సైన్ అప్. అయితే ఈ 4 స్క్రీన్స్‌ని నేను ఎక్కడంటే అప్లికేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? యాప్.js స్టార్ట్ అవుతుంది. రైట్? యాప్.js ఎక్కడ రన్ అవుతుంది? index.jsలో మనం ఈ యాప్‌ని రెండర్ చేస్తున్నాం. ఆ యాప్‌లో ఇక్కడ మన అప్లికేషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ నేను ఏ విధంగా ప్రతి స్క్రీన్‌ని ఏ విధంగా ఇక్కడ డిఫైన్ చేస్తాను. యూజింగ్ ద రౌట్స్. ఓకే. యూజింగ్ ద రౌట్స్. అయితే నాకు ఒక ప్యాకేజ్ అనేది అవసరం అండి నావిగేషన్‌కి. ఆ ప్యాకేజ్ ఏంటంటే రియాక్ట్ రౌట్ డామ్. సో, ఈ ప్యాకేజ్‌ని నేను ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఇక్కడ ఉంది ఇక్కడ. సో, ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్న ఈ ప్యాకేజ్‌ని. సో, మనకు ప్యాకేజ్.json ఆ ప్యాకేజ్ లేదు. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఆ ప్యాకేజ్ లేదు. ఇప్పుడు ఇది కమాండ్. ఈ కమాండ్ రన్ చేస్తే ఈ ప్యాకేజ్ అనేది ఇక్కడికొచ్చింది చూసారా? రియాక్ట్ రౌట్ డామ్ అనే ప్యాకేజ్ వచ్చింది. ఇది ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత ఈ యాప్.js అనే ఫైల్‌లో మనం లెట్స్ రిమూవ్ ఎవ్రీథింగ్ ఇన్ ది రిటర్న్. ఓకే. ఇక్కడ ఈ రియాక్ట్ ఏదైతే ఉందో ఇది ఇంపోర్ట్ చేసుకోవాలి. రియాక్ట్ రౌటర్ అనేది. ఓకే. సో, వి ఇంపోర్టెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హియర్ రౌట్స్. సో, అయితే ఇక్కడ రౌట్స్ అనేది ఇలా తీసుకొని ఈ రౌట్స్‌లో ఈ రౌట్స్‌లో మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయో, ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయో అన్నీ ఇక్కడ డిఫైన్ చేస్తాం రౌట్స్ లోపల. ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే రౌట్ ఓకే. ప్రతి రౌట్‌కి ఒక పాత్ ఉంటది. ఆ పాత్‌లో ఈ పాత్‌లో ఏ స్క్రీన్ రెండర్ అవ్వాలన్నది ఎలిమెంట్‌కి ఇస్తాం. అలాగా లాగిన్ స్క్రీన్ అనేది ఇక్కడ ఇచ్చాను. ఏం జస్ట్ స్లాష్. సో, నెక్స్ట్ ఇంకేంటంటే లాగిన్ అయిపోయింది. ఇంకే పేజెస్ ఉన్నాయి మన దగ్గర? లాగిన్ అయిపోయింది. సేమ్ ఇదే ఫార్మాట్ అదే కాపీ చేసి ఇక్కడ పాత్ నేమ్ ఇస్తా. సైన్ అప్, సైన్ అప్ ఎక్కడుంది? సైన్ అప్ ఎక్స్‌పోర్ట్ అయింది కదా! క్యాపిటల్‌లో ఉండాలి ఫస్ట్. సో, sign up page, login, forgot password also should be capital first. Forgot password. సో, ఎవ్రీథింగ్ నేను ఎక్కడంటే యాప్.jsలో ఇక్కడ అంటే సైన్ అప్‌కి సైన్ అప్. ఇదే కాపీ చేస్తున్నాను. రౌట్స్ లోపల రౌట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఇస్తున్నాను. సైన్ అప్ అయిపోయింది. ఫర్గాట్. ఓకే. ఫర్గాట్ పాస్వర్డ్. నెక్స్ట్ సేమ్ అదే కాపీ చేసి ఇక్కడ డాష్‌బోర్డ్. లెట్స్ సే డాష్‌బోర్డ్. ఇలా డాష్‌బోర్డ్. ఓకే. ఇక్కడ ఉంది డాష్‌బోర్డ్ కదా! ఇది కూడా స్మాల్ ఉంది. లెట్ మీ డాష్‌బోర్డ్. ఆటోమేటిక్‌గా ఈ ఫైల్ నేమ్‌ని మనం ఈ ఈ ఎన్ఏఎఫ్‌సి అనే
షార్ట్ కట్ యూజ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింది. అందుకోసమే మనం అప్లికేషన్ అన్ని చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు డాష్ బోర్డ్ ఇలా 4 రౌట్స్ ఉన్నాయి. అంటే ఈచ్ స్క్రీన్కి మనం రౌట్స్ని ఇక్కడ డిఫైన్ చేస్తాం. సో ఏదైతే ఇలా ఎంటీ స్లాష్ ఉందో అది ఫస్ట్ ఇలా ఎంటీ స్లాష్ ఉన్నది ఫస్ట్ లోడ్ అవుతుంది. అది లోడ్ అవుతుందో చెక్ చేద్దాం. సో ఆల్రెడీగా ఉన్నది మనం ఏం చేద్దాం అంటే క్విట్ చేద్దాం. క్లిక్ చేసి ఎన్పిఎం స్టార్ట్ కొడదాం. సో ఆల్రెడీ ఇది ఉంది కదా, జస్ట్ ఇది క్లోజ్ చేద్దాం. ఎన్పిఎం స్టార్ట్ అయింది. ఫస్ట్ ఏ పేజ్ లోడ్ అవుద్దో చూద్దాం. సో ఏ పేజ్, ఓకే, ఇక్కడ ఎర్ర వచ్చింది మనకి. ఏంటి, డాష్ బోర్డ్ ఈస్ నాట్ డిఫైన్ అంట. ఎక్కడ, ఓ సారీ, ఇక్కడ డాష్ బోర్డ్ డిఫైన్ అవ్వలేదని చెప్తుంది. సో నో, ఇట్స్ నాట్ డిఫైన్. లెట్స్ గో టు ది డాష్ బోర్డ్. We have to import from dashboard, right? Import dashboard. చూడండి, ఓకే, డాష్బోర్డ్ వచ్చింది. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ ఏమొచ్చింది. యూజ్ రౌట్ మే యూజ్డ్ ఓన్లీ ద కంటెక్స్ట్ ఆఫ్ రౌట్ కాంపోనెంట్. సో వచ్చింది, చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే చిన్న ఇష్యూ వచ్చింది కదా ప్రీవియస్ ఇష్యూ. అంటే ఫస్ట్ రౌటర్ లోపల రౌట్స్ లోపల ఇవి పెట్టాలి, ఒక్కొక్క రౌట్. సో అప్పుడు మనకి ఎర్రర్ పోయింది. బట్ ఇక్కడ చూస్తే ఫస్ట్ ఏ పేజ్ వచ్చింది, లాగిన్ పేజ్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ పాత్ అనేది ఎంటీ స్లాష్ ఇచ్చాం. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇక్కడ నుంచి స్లాష్ పెట్టి సైన్ అప్ లోడ్ చేయొచ్చు. వచ్చిందా సైన్ అప్? అలాగే డాష్ బోర్డ్ను కూడా డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి ఇలా లోడ్ చేయొచ్చు. డాష్ బోర్డ్ వచ్చింది కదా. ఇప్పుడు ఎంటీ ఇచ్చామనుకోండి, ఎక్కడ వచ్చింది, లాగిన్కి వచ్చింది. అంటే ఇక్కడ రౌట్స్లో పర్ఫెక్ట్గా వర్క్ అయింది అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఓకేనా. సో పర్ఫెక్ట్గా అంటే ఈ రౌట్స్ లోపల మొత్తం అప్లికేషన్లో ఉన్న స్క్రీన్స్ మొత్తాన్ని ఇక్కడ డిఫైన్ చేసి ప్రతి స్క్రీన్కి ఒక పేరు ఇచ్చాం, పాత్ ఇచ్చాం. ఈ పాత్ ఈ రౌట్స్లో ఏది ఫస్ట్ లోడ్ అవ్వాలనేది, ఏదైతే ఇక్కడ ఎంటీ స్లాష్ ఉందో అది లోడ్ అయిపోయింది డైరెక్ట్గా లోడ్ అయిపోయింది. ఓకే, సో ఇలాగా మనం ప్రతిదీ ఈ విధంగా స్క్రీన్స్లో ఉన్న స్క్రీన్స్ మొత్తాన్ని ఇలా రౌట్స్లో పెట్టుకుంటాం. నెక్స్ట్ ఏంటి, ఇలా డిఫైన్ చేసిన తర్వాత ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి ఏ విధంగా నావిగేట్ అవుతాం అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఈ వీడియోలో ఏం చేసాం, మనకు కావలసిన స్క్రీన్స్ అని ఇలా క్రియేట్ చేసి ఆ ప్రతి స్క్రీన్ని app.jsలో రౌటర్ ప్యాకేజ్, రియాక్టర్ రౌటర్ ప్యాకేజ్ నుంచి రౌట్స్ లోపల ఆల్ స్క్రీన్స్ని మనం ప్రతి రౌట్కి ఒక్కొక్క స్క్రీన్కి ఒక్కొక్క పేరు పెట్టి ఇలా డిఫైన్ చేసి ప్రతిది కూడా ఇక్కడ వెరిఫై చేస్తాం. స్లాష్ పెట్టాం, తర్వాత ఇంకో రౌట్ నేమ్ పెట్టాం, డాష్ బోర్డ్ పెట్టాం, సైన్ అప్ పెట్టాం. అలాగా ప్రతిదీ వెరిఫై చేసాం, పర్ఫెక్ట్గా లోడ్ అవుతుంది. అంటే ఎంటీగా ఏం లేదు ఇక్కడ, జస్ట్ డివ్ ట్యాగ్లో వస్తుంది. ఆ డివ్ ట్యాగ్ ఇక్కడ డిస్ప్లే ఉంది అంతే, మనం ఏం డిజైన్ చేయలేదు. బట్ రౌట్స్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే లాగిన్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆర్ఎల్స్ ఈ ఫర్గెట్ పాస్వర్డ్ లింక్ని క్లిక్ చేసేటప్పుడు మనం వేరే పేజ్కి ఏ విధంగా నావిగేట్ అవుతాం అన్నది నెక్స్ట్ వీడియోలో చూస్తాం.